తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. రైతు భరోసా నిబంధనలు విడుదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కట్టుబడి ఉందని సర్కార్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని తెలిపింది. తెలంగాణ రైతు బంధు నిబంధనలు ఇలా ఉన్నాయి. ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి, ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుంది. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించింది. ఈ పథకం జనవరి 26, 2025 నుంచి అమలు చేయబడుతుంది. రైతు భరోసాలో ప్రధాన ముఖ్యాంశాలు: రైతు భరోసా పథకం కింద పట్ట పెట్టుబడి సాయాన్ని సంవత్సరానికి 12,000కు పెంచబడింది. భూభారతి అంటే ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ భూములకు మాత్రమే దాని ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా అందించాలని అనుకుంది. ఇందులో వ్యవసాయం యోగ్యం కాని భూములు రైతు భరోసా నుండి తొలగించనున్నారు. ROFR పట్టాదారులకు మాత్రమే రైతు భరోసాకు అర్హులు. RBI నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సాయం రైతుల ఖాతాలో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. జిల్లా కలెక్టర్లు పథకం అమలును పర్యవేక్షిస్తూ సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి బాధ్యులుగా ఉంటారు. రైతు భరోసా స్కీమ్ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం సీలింగ్ విషయాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. తొలి నుంచి ఈ పథకం అమలు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకునేదే పోతుందనే ఉత్కంఠను రేపింది. గతంలో ఉన్న రైతు బంధు పథకం అమల్లో అనేక లోపాలు ఉన్నాయని, ప్రభుత్వం నిధుల దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి వస్తుంది. గతంలో మాదిరిగా స్కీమ్ అమలు సాగుకు యోగ్యత ఉన్న భూములకి మాత్రమే రైతు భరోసా ఇస్తామని కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.